ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, దేవునికి వందనాలు. 2026 2 months అయిపోయినాయి అప్పుడే. ఓకే, 3rd month, ఫస్ట్ డే ఆఫ్ 3rd month మార్చ్. దేవుడు మనల్ని ఎంతవరకు కాపాడిండు. ఎన్నో విషయాలు మనం వింటూ ఉన్నాం, బయట ఎంతో భయంకరమైన విషయాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. కానీ దేవుడు మనల్ని మాత్రము ఎంతగానో కాపాడుతున్నాడు. అందుకు దేవునికి ఎంతో వందనాలు. మరి పిల్లలు, మీరు ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఎగ్జామ్స్ చక్కగా రాయండి, మంచిగా చదువుకోండి, కష్టపడి చదువుకుంటే మీరు మంచిగా ఎగ్జామ్ రాయగలుగుతారు కదా పిల్లలు. కాబట్టి మనం ప్రేయర్ చేసుకొని మనం వెళ్దాం లెసన్లోనికి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవానికి వందనాలు. నమ్మకమైన దేవుడవు తండ్రి, మా పక్షాన్ని ఎంతో గొప్ప దేవుడవుగా ఉన్నందుకే నీకు వందనాలు. మరి దేవాది దేవుడవు, నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ నాయన, మరి మీరు మా పాపముల కొరకని చనిపోయి పాత పెట్టుబడి తిరిగి లేచినందుకే నీకు వందనాలు. మా పాపములను క్షమించినందుకే నీకు ఎంతో వందనాలు. మీ యొక్క ప్రశస్తమైన రక్తమును బట్టి నీకు వందనాలు. నాయన, పిల్లలు ఎగ్జామ్స్ రాస్తుంటుండగా సహాయం దయచేయండి. వాళ్ళు చదువుకుంటుండగా వారికి జ్ఞానం దయచేయమని వేడుకుంటూ నాయన, మరి మా సండే స్కూల్ పరిచర్య అంతటినీ కూడా మీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటూ ఈ యొక్క వీడియో చేసే బిడ్డలకు కూడా మీరే జ్ఞానం దయచేయమని వేడుకుంటూ, సహాయం దయచేయమని వేడుకుంటూ యేసే పరిశుద్ధమైన మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుండి 51వ వచనం వరకు. జాన్స్ గాస్పుల్ 1st చాప్టర్ 35th verse to 51st verse. ఇక్కడ జాన్ ద బ్యాప్టిస్ట్ ఆయన పరిచర్యను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు అనమాట. సో జాన్ ద బ్యాప్టిస్ట్కు కూడా డిసైపుల్స్ ఉండే. సో జాన్ ద బ్యాప్టిస్ట్కు ఎవరు డిసైపుల్స్ అంటే ఈ జాన్స్ గాస్పుల్ ఎవరైతే రాసిండ్రో ఆ జాన్ అనమాట. సో ఆ జాన్ తర్వాత అంతేకాకుండా మరి ఆండ్రూ, వీళ్ళు కూడా ఆయన యొక్క డిసైపుల్స్ ఉంటారనమాట. సో యేసుప్రభుకు జాన్ ద బ్యాప్టిస్ట్ బ్యాప్టిజం ఇచ్చిండు అని చూసుకున్నాం కదా. సో నెక్స్ట్ డేనే మరి యేసుప్రభు అక్కడ యోర్దాను నది దగ్గర ఉండే అప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ యేసుప్రభుని చూసుకుంటా, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, చూడండి ఈయనే దేవుని యొక్క గొర్రెపిల్ల అని చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు ఆ యొక్క విషయం విన్నప్పుడు జాన్ ది అపాజిల్ అంటే ఈ సువార్త రాసిన వ్యక్తి, అంతేకాకుండా ఆండ్రూ, వాళ్ళు అది వినగానే యేసుప్రభును వెంబడించిండ్రు అనమాట. అప్పుడు యేసుప్రభు వాళ్ళని అడుగుతాడు, మీరు ఏమి వెతుకుతున్నారు మీరు? రబ్బీ అంటారన్నమాట, మాస్టర్ అనే మాట చెప్పేస్తారనమాట. వాళ్ళు వెంటనే వాళ్ళు గ్రహిస్తారన్నమాట ఎవరు యేసుప్రభు అనే విషయం. జాన్ మరి మాట్లాడేది వాళ్ళు వినగానే వాళ్ళు యేసుప్రభును వెంబడించిండ్రు అనమాట. అప్పుడు వెంటనే ఆండ్రూ వెళ్ళి ఆయన యొక్క బ్రదర్ సైమన్ను పిలుచుకొని వస్తాడనమాట. సైమన్ కూడా వచ్చి యేసుప్రభును వెంబడిస్తారనమాట. ఆండ్రూ చెప్తాడు సైమన్కు, మేము మెస్సయ్యని కనుగొన్నాం. మెస్సయ్య అనే మాటకు అర్థం ఏంటంటే క్రీస్తు అనే విషయం అనమాట. సో మేము మెస్సయ్యని కనుగొన్నాము అని ఆండ్రూ సైమన్కు చెప్పగానే సైమన్ను తీసుకొని వస్తాడనమాట యేసుప్రభు దగ్గరికి. సో యేసుప్రభు సైమన్ను చూసి, నువ్వు సైమన్ కదా, సైమన్ అంటే దాని అర్థము శాండ్, ఓకే, కానీ నువ్వు సీఫస్ అవుతావు అనమాట, కేఫా అవుతావు. కేఫా అంటే సీఫస్ అంటే స్టోన్ అనే మాట అర్థం అనమాట. సో కాబట్టి యేసుప్రభు ఆల్రెడీ సైమన్ పీటర్ సంగతి చెప్పేశాడనమాట. సో ఇంకా నెక్స్ట్ డే యేసుప్రభు గలిలీ అనే ప్రాంతానికి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు యేసుప్రభు అక్కడ ఫిలిప్ అనే వ్యక్తిని కనుగొంటాడనమాట. ఫిలిప్ అనే వ్యక్తిని చూసినప్పుడు ఫిలిప్ను చూసి నన్ను వెంబడించు అనే విషయము యేసుప్రభు ఫిలిప్తో అంటాడనమాట. సో ఫిలిప్ ఏ ప్రదేశం అంటే ఆయన బెత్సైదా అనే నేటివ్ ప్లేస్ అనమాట. అదే నేటివ్ ప్లేస్లో మరి ఆండ్రూ, పీటర్ కూడా ఉంటారనమాట. సో ఫిలిప్ వెళ్ళి నతానియల్ అనే వ్యక్తిని కనుగొని ఆయనకు చెప్తాడనమాట, మేము ఎవరి గురించి అయితే మోసెస్ లా అంతట్లో రాసిండ్రో, ప్రాఫిట్స్ అందరు కూడా ఎవరి గురించి అయితే రాసిండ్రో, జీసస్ ఆఫ్ నాజరెత్, మేము నజరేతు యొక్క యేసును మేము కనుగొన్నాం, రా నువ్వు కూడా అని అంటే నతానియల్ ఏమంటాడంటే, అసలు నజరేతు నుండి ఏదైనా మంచిది వస్తుందా అని అంటే ఫిలిప్ అంటాడు, వచ్చి చూడు నువ్వు అని అన్నప్పుడు అప్పుడు నతానియల్ వస్తాడనమాట యేసుప్రభు దగ్గరికి. వచ్చినప్పుడు యేసుప్రభు నతానియల్ని చూసి, నిజంగా నువ్వు ఇశ్రాయేలు, నీ లోపల ఎలాంటి గాయలు లేదు అంటే కపటం ఏది కూడా లేదు అని చెప్తాడనమాట. అప్పుడు అసలు నీకు ఎట్లా తెలుసు నేను అని నతానియల్ అడుగుతాడు యేసుప్రభును. అయితే యేసుప్రభు నతానియల్తోని అంటాడనమాట, ఎప్పుడు ఫిలిప్ నిన్ను పిలవకముందే నువ్వు ఎప్పుడైతే ఆ ఫిగ్ ట్రీ కింద ఉన్నావో అప్పుడే నాకు తెలుసు నువ్వు అన్నప్పుడు నతానియల్ వెంటనే, నువ్వు నిజంగా నువ్వు మాస్టర్, నువ్వు రబ్బీ, నువ్వు దేవుని యొక్క కుమారుడవు,
నువ్వు ఇశ్రాయేల్ యొక్క రాజువు అనే విషయము నతానియేలు చెప్తాడనమాట. అప్పుడు యేసు ప్రభు నువ్వు ఇంకా గొప్ప విషయాలు చూస్తావు నువ్వు అనే విషయము యేసు ప్రభు నతానియేలుతోని చెప్తాడు. ఇక్కడ మనకు ఈ న్యూ డిసైపుల్స్ యేసు ప్రభు అంటే జాన్ ద బ్యాప్టిస్ట్ ఆయన యొక్క మినిస్ట్రీ ఏంటిది? ఆయన మినిస్ట్రీ టు ప్రిపేర్ ద వే ఫర్ జీసస్. యేసు ప్రభు కొరకని ఒక మార్గం సిద్ధపరచడానికి. సో హీ వాజ్ పాయింటింగ్ హిస్ డిసైపుల్స్ టు జీసస్ అనమాట. సో యేసు ప్రభు వైపు మనుషులను త్రిప్పుతూ ఉన్నాడు అనమాట. ఆయనను ఎవరైతే వెంబడిస్తుండ్రో ఆయన వాళ్ళను యేసు ప్రభు వైపు ఆయన త్రిప్పే పని అనమాట ఆయనది. సో ఈ న్యూ డిసైపుల్స్ యేసు ప్రభును ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొర్రెపిల్ల అని, అంతేకాకుండా రబ్బీ అనే విషయం అంటే మాస్టర్, నువ్వు ఒక యజమానునివి అని, అంతేకాకుండా నువ్వు ఒక ఉపాధ్యాయునివి అని చెప్పి, అంతేకాకుండా మెస్సయ్య అనే విషయం, మెస్సయ్య అంటే క్రీస్తు అనే విషయము, అంతేకాకుండా దేవుని కుమారుడు అని, సన్ ఆఫ్ గాడ్ అని, అంతేకాకుండా కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అనే విషయాలు వీళ్ళు యేసు ప్రభుని గురించి వాళ్ళు మాట్లాడతారు అనమాట. ఈ యొక్క చాప్టర్లో మనకు అది ఆ యొక్క విషయాలు మనకు కనిపిస్తుంది అనమాట. సో మనము యేసు ప్రభును ఇతరులకు పాయింట్అవుట్ చేయాలన్నమాట. మనం ఫస్ట్ తెలుసుకోవాలి యేసు ప్రభు గురించి, అంతేకాకుండా వేరే వారిని యేసు ప్రభు దగ్గరికి నడిపించాలి. ఏ విధంగా అయితే ఆండ్రూ పీటర్ను నడిపించిండో, ఏ విధంగా ఫిలిప్ నతానియేలు నడిపించిండో, ఆ విధంగా మనం కూడా ఇతరులను యేసు ప్రభు వైపు నడిపించాలి. మరి నెక్స్ట్ లెసన్ వరకు దేవుడు మనకు సహాయం చేయను గాక. Falling down in worship to sing the song of ages to the Lamb, and all who've gone before us, and all who will believe, will sing the song of ages to the Lamb. Your name is the highest, your name is the greatest, your name stands above them all thrones and dominions, all powers and positions, your name stands above them all, and the angels cry, holy, our creation cries, holy, you are lifted high, holy, holy forever. If you've been forgiven, and if you've been redeemed, sing the song of praises to the Lamb. If you walk in freedom, if you bear His name, and sing the song forever to the Lamb. We'll sing the song forever and amen, and the angels cry, holy, all creation cries, holy, you are lifted high, holy, holy forever.
పిల్లలు పాట చూసి ఎంజాయ్ చేసిండ్రు అనుకుంటున్నా. సో మనం ఈ లెసన్లో కన్క్లూజన్ ఏమి నేర్చుకున్నామో ఒకసారి చూసుకుందాము. మరి యేసు ప్రభుని గురించి, మరి ఈ డిసైపుల్స్ యేసు ప్రభును వెంబడించిన వారు ఏమేమి విషయాలు నేర్చుకున్నారు కదా, మనం చూసుకున్నాం కదా. ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొర్రెపిల్ల. రబ్బీ అంటే మాస్టర్, యజమానుడా, అధ్యాపకుడా. అంతేకాకుండా మెస్సయ్య, క్రీస్తు, రక్షకుడు. అంతేకాకుండా సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు అనే విషయాలు. మరి అంతేకాకుండా కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయేలుకు రాజు అనే విషయాలు వాళ్ళు నేర్చుకున్నారు. యేసుప్రభుని గురించి వాళ్ళకు తెలుసుకున్నారు అనమాట. అంటే వీళ్ళకు బైబిల్ బాగా తెలుసు. ఓకే పిల్లలు, మరి మనకు ఎంత తెలుసు యేసుప్రభుని గురించి? ఓకే, సండే స్కూల్కు మీరు ఎందుకు ఈ సండే స్కూల్ లెసన్స్ అంటే యేసుప్రభుని గురించి మనము ఎక్కువగా నేర్చుకోవాలన్నమాట, ఎక్కువగా తెలుసుకోవాలి. యేసుప్రభు దేవుడు, ఓకే, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనే విషయము, ఇంకా ఎన్నో విషయాలు మనం ఎవ్రీ లెసన్లో మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి డే బై డే, ఎవ్రీ డే మనము యేసుప్రభుని గురించి ఏదో ఒక విషయం, యేసుప్రభు యొక్క క్యారెక్టర్ మనం నేర్చుకుంటే అది మనకు ఆత్మీయంగా మనం వి క్యాన్ గ్రో స్పిరిచువల్లీ. ఇంకా పిల్లలు, అంతేకాకుండా ఆండ్రూ వెళ్ళి మరి సైమన్ పీటర్ని తీసుకొచ్చిండు, మరి ఫిలిప్ వెళ్ళి నతానియల్ని తీసుకొచ్చిండు. ఓకే, కాబట్టి ఈ విధంగా మరి యేసుప్రభును ఇంట్రొడ్యూస్ చేయాలి వేరే వాళ్ళకి. మరి మీరు స్కూల్కి వెళ్తా ఉన్నారు కదా, మీకు యేసుప్రభు తెలుసు కాబట్టి మీరు ఏం చేయాలా, మీ ఫ్రెండ్స్కు చెప్పాలా, మీ ఫ్రెండ్స్కు మనము యేసుప్రభును ఇంట్రొడ్యూస్ చేయాలి. ఓకే, కాబట్టి మనము ఆ విధంగా మనము యేసుప్రభుని గురించి ఇతరులకు చెప్పగలము. యేసుప్రభు దేవుడు, ఆయన నమ్ముకుంటే మనకు మన పాప క్షమాపణ, పరలోక రాజ్యము అనే విషయాలు మనము ఇతరులకు మనం చెప్పాలా. అంతేకాకుండా యేసుప్రభు ఏమన్నాడు నతానియల్తో, నువ్వు ఫిగ్ ట్రీ కింద, అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నాకు తెలుసు నువ్వు. అంటే దాని అర్థం ఏంటంటే యేసుప్రభుకు అన్నీ తెలుసు. మనం ఎక్కడున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడ మాట్లాడుతున్నాము, ఏం మాట్లాడుతున్నాము, మనం ఏం తలంచుతున్నాము, ఇవన్నీ కూడా వాట్ ఆర్ వి, నేను ఏమై ఉన్నా యేసుప్రభుకు అంతా తెలుసు. ఎందుకు? యేసుప్రభు ఆమ్నిషియంట్, అంటే అన్నీ ఎరిగిన దేవుడు కదా. కాబట్టి ఈ విషయాలన్నీ మనం మైండ్లో పెట్టుకుందాము. సామ్ 139 మరి మనకు కనిపిస్తుంది కదా అక్కడ. మనం కూర్చుంట, మన లేచుట సమస్తం కూడా యేసుప్రభుకు దేవునికి తెలుసు. కాబట్టి మనము మన లైఫ్ చాలా జాగ్రత్తగా మనము జీవించాలి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ వెరీ ఇట్ షుడ్ బి వెరీ ప్రాక్టికల్. ఓకే, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ ప్రాక్టికల్ లైఫ్. మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దాని ప్రకారంగా మనము జీవించాలి. ఒక పిల్లలు ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.